ఆశించలేం, మళ్ళీ అటు పక్కకి డైవర్ట్ అయిపోతున్నాం. బేసిక్ గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అబ్బాయిల్లో అంటే ఎక్కువ పెళ్లి చేసుకుంటే భార్యను పోషించగలవా లేదా, నా సంపాదన సరిపోద్దా లేదా అనే భయం ఒక్కటి వల్ల లేట్ అవుతుందా? ఇది ఏపీ డెవలప్మెంట్ కి వీళ్ళ భవిష్యత్తుకి ఎంతవరకు లింక్ చేయొచ్చు? ఒకవేళ మీరు అన్నట్టు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా అలాంటి ఒక బలమైన నగరం, ఒక ఆర్థిక రాజధాని లాంటిది ఏమన్నా ఉండుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కదా. అంటే బేసిక్ గా మనం ఏంటంటే చాలా కాలం నుంచి వీటి మీదన ఒక భారీ ముద్ర వేసేసాం మనం. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, దాని నుంచి మన రాష్ట్రంలో ఇప్పుడు వైజాగ్ కి ఆ ఛాయిస్ ఉంది. దాన్ని మనం ఎప్పటి నుంచో పక్కన పెట్టేశాం. ఇంకోటి ఫస్ట్ బేసిక్ గా ఆ తరహా రావాలి కదా జాబ్ ఆపర్చునిటీస్, కంపెనీలు ఉండాలా, అది ఒక ఆస్పెక్ట్. ఇంకోటి కంపెనీలో కూడా మన వాళ్ళు ఇప్పుడు కోరుకుంటున్నది ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ జాబ్స్ కాదు, ఫిజికల్ వర్క్ ఉండే జాబ్స్ కాదు. ప్రతి ఆడపిల్ల కోరుకునేటటువంటిది సాఫ్ట్వేర్. వాడు షార్ట్ వేసుకుని ఓ టీ షర్ట్ వేసుకుని జోవియల్ గా ఉంటా, నెలకు వచ్చాడు, వారానికి 2 రోజులు సెలవు రావాలి, అట్లాగే 3 రోజుల పాటు రాత్రి షిఫ్ట్ చేయాలి, 3 రోజుల పాటు పగల షిఫ్ట్ చేయాలి, అప్పుడు వీళ్ళకి రిలాక్స్డ్ గా ఉంటది. ప్లస్ ఆ డబ్బులు ఏడాదికి ఒకసారి 10% ఇంక్రీజులు ఉండాలి, విదేశాలకు తిరిగి రావాలి.